హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రాంతి బ్లాగ్స్. ఈరోజైతే గీజర్ ఫ్రై అయితే చేస్తున్నానండి. నేను ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఈ పద్ధతిలో కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని బాగా వాష్ చేసుకున్న తర్వాత వేసేసి మూత పెట్టేయాలి. మూత పెట్టిన తర్వాత ఇట్లా ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు బాగా వేపాలి. చాలా టైం పడుతుందండి ఇది చేయనీకి. తర్వాత 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి వేసుకొని మళ్ళీ బాగా వేపాలండి. ఫస్టే పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేస్తే ఏమవుతుందంటే మాడిపోతాయి అన్నమాట. ఇప్పుడు వేసుకుంటే బాగుంటుంది. మళ్ళీ కలిపేసి మూత పెట్టేసేయాలి. అవి కొంచెం ఉల్లిపాయలు అన్నీ వేగిన పచ్చివాసన పోయేదాకా మూత పెట్టేసేయాలి. ఇక ఇలా బయటకు వచ్చేసండి, మొత్తం వేగిపోయాయి. ఇప్పుడు వేగిపోయిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్టు, కొంచెం పసుపు, ఒక రెమ్మ కరివేపాకు వేసి బాగా కలపాలి. కలిపి ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టాలండి. ఇవన్నీ పచ్చివాసన పోయేదాకా. పచ్చివాసన పోయినాక ఎలా వస్తుందండి, తగినంత కారము, తగినంత సాల్టు వేసుకొని బాగా కలపాలండి. ఏమైతే మూత పెట్టినప్పుడల్లా ఇట్లా ఆయిల్ కొంచెం పైకి వస్తే అయిపోయినట్టే కర్రీ. కానీ చాలా టైం పడుతుందండి, చేయనీకి ఓపిక ఉండాలి. మాడిపోకుండా ఇలా మందటి కడాయిలో చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఆ రోజైతే చాలా టేస్టీగా ఉండే కర్రీ మాత్రము. తర్వాతనేమో ఒక చిన్న టమాటా పండు కోసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి. మళ్ళీ ఒక 2 మినిట్స్ అట్లా పెట్టుకుంటే బాగుంటుంది. తర్వాత తీసేమో బాగా కలిపిన తర్వాత ఇంకా అయిపోయిందండి కర్రీ మాత్రం ఇంతే. కొంచెం ధనియాల పౌడరు, కొంచెం ఓల్ గరం మసాలా వేసి కలిపేయాలి. కలిపేసిన తర్వాత కొంచెం చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేయాలి లాస్ట్లో, ఇంకా దింపేటప్పుడు. అంతే అండి, వేసుకొని తింటే మాత్రం చాలా టేస్టీగా ఉందండి. మీకు కనుక నచ్చినట్టుంటే మీరు కూడా ఒక్కసారి చేసుకొని ట్రై చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ వీడియోతో మళ్ళీ వస్తాం. బాయ్.